కాకినాడ రూరల్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది? కాకినాడ రూరల్లో పంతం నానాజీ గారు గెలిస్తే బాగుంటుందని చెప్పి మేమంతా అభిప్రాయపడుతున్నాం. ఎందుకనంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పాలన పోవాలి, అది మెయిన్ కాన్సెప్ట్. జగన్ పరిపాలించిన తర్వాత ఈ 5 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్రం అధోగతి పాలైపోయింది. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు పాలైపోయిందండి. ఇప్పుడు మా తరం అయిపోయిన తర్వాత మళ్ళీ మా తర్వాత జనరేషన్ బాగుపడాలి అని చెప్పంటే ఈ ప్రభుత్వం పోవాలి. రాజధాని లేకుండా పోయింది, పోలవరాన్ని మట్టు పెట్టేశాడు. అంతకంటే ఏంటి? తలకాయ లేని ఏమండి, లోకల్ సమస్యలు అనేక సమస్యలు ఉన్నాయండి. ఏ సమస్య కూడా అయితే ఒక్కటని చెప్పి చెప్పడానికి వీలు లేదు. అన్నీ కూడా సాల్వబుల్, అన్నీ కూడా అసలు మనుషులు వాళ్ళు అంటూ వచ్చి ప్రాబ్లం సాల్వ్ చేయాలని చెప్పి సాల్వ్ అయిపోద్ది, కానీ సాల్వ్ చేయరు. చాలా దురాగతాలు జరిగిపోతున్నాయి. ప్రశ్నించిన ఎవడన్నా కొంచెం వ్యతిరేక శక్తి అని చెప్పంటే ఆయన తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తున్నారు, లేకపోతే బయట నుంచి ఏదో రవిడేషన్ చేస్తున్నారు. భయపడవలసిన పని వచ్చిందండి. అలా భయంతో బ్రతకలేమండి మేము. మాకు స్వేచ్ఛ కావాలి. భారత ప్రభుత్వం, భారత రాజ్యాంగంలో ప్రతి మనిషి కూడా స్వేచ్ఛగా తన భావ వ్యక్తీకరణ చేసుకోవడానికి స్వేచ్ఛ ఉంది. ఇక్కడ స్వేచ్ఛ లేదు. ఇప్పుడు పంతం నానాజీ గారు వస్తే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయా? తప్పకుండా పరిష్కారం అవుద్దండి. ఏం చేద్దంటే పైన ఇప్పుడు పంతం నానాజీ గారు ఇక్కడ మామూలుగా ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్నాం. పైన అడ్మినిస్ట్రేటర్ పెద్దోడు ఉండాలి కదా, మంచివాడు ఉండాలి కదా. ఒక జగన్ లాంటి మూర్ఖుడు ఉండకూడదు కదండి.